వెల్కమ్ బ్యాక్. శక్తిగా ఎదిగిన మహా వ్యక్తి లేకపోతే ఏం జరుగుతుంది? వైఎస్ఆర్ లేని లోటును పూడ్చడం సాధ్యమేనా? పొలిటికల్ కామెంట్లో మహానేత వైఎస్ఆర్ వ్యక్తిత్వం గురించి కేఎస్ఆర్ ఏమంటున్నారు? ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించి అప్పుడే 7 ఏళ్లైందా అనిపిస్తుంది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కనిపించకుండా పోయిన తర్వాత ఒక రోజంతా అన్వేషణ సాగినప్పుడు ఎలాగైనా తిరిగి వస్తాడని తెలుగువారంతా ఆశించారు. కానీ విధి బలీయమైనది. ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. కొండంత ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుని మరీ వెళ్లిపోయారు. కానీ ఒక వ్యక్తి లేకపోతే ఏమవుతుందిలే అనుకుంటాం. ఒక వ్యక్తి లేకపోతే, అది కూడా ఒక శక్తిగా ఎదిగిన మహా వ్యక్తి లేకపోతే ఎంత నష్టం జరుగుతుందో గత 7 ఏళ్లలో ఎంతో చూశాం. ఎన్నో పరిణామాలు గమనించాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే విడిపోయింది. విభజిత ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఇప్పటికీ ఆయన పెట్టిన పథకాలు చర్చనీయాంశంగా ఉన్నాయంటేనే, వాటిని కాదనడానికి ఏ ప్రభుత్వం సాహసం చేయలేని పరిస్థితి ఉందంటేనే వైఎస్ ఎంత బలమైన ముద్ర వేశారో అర్థం చేసుకోవచ్చు. వైఎస్కు వ్యవసాయం అన్నా నీటిపారుదల రంగం అన్నా ఎంతో మక్కువ. దానికి అనుగుణంగానే ఆయన జలయజ్ఞం చేపట్టారు. ఆనాటి స్కీములే ఇప్పటికీ ఆదరువులుగా నిలుస్తున్నాయంటే ఆశ్చర్యం కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లకుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఉండేది కాదు. అంటే సుమారు 20,000 కోట్ల రూపాయల మేర ఆంధ్రప్రదేశ్కు రాజశేఖర రెడ్డి ప్రత్యక్షంగా మేలు చేశారన్నమాట. ఆ ప్రాజెక్టు పూర్తయితేనే వైఎస్ స్వప్నం సాకారమైనట్లే. పోలవరం ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని చేపట్టా ఎన్ని రకాలుగా ఎంతమంది ఇబ్బందులు పెట్టినా ఆ ప్రాజెక్టు యొక్క నిర్మాణం చాలా వేగంతో సాగుతుంది. రైతు అన్నవాడు రాష్ట్రాన్నే పోషిస్తున్నాడు, దేశాన్నే పోషిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ను అన్నపూర్ణ అనిపించగలుగుతున్నారు మీరు. అటువంటి రైతన్నల రుణం తీర్చుకోలేము, మీకు ఎంత మేలు చేసినా అనే నమ్మకం, విశ్వాసం ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ. కృష్ణా డెల్టాకు పులిచింతల ప్రాజెక్టు ఒక రకంగా వరప్రదాయని. దాన్ని నిర్మించాలని ఎందరో ముఖ్యమంత్రులను కోరినా తాత్సారం చేశారు. ఒక ముఖ్యమంత్రి అయితే ఆ పేరు ఎత్తితేనే భయపడేవారు. తెలంగాణ వైపు నుంచి పులిచింతలకు వ్యతిరేకత వస్తుందని అనేవారు. కానీ రాజశేఖర రెడ్డి ఈ భయాలను లెక్క చేయలేదు. రైతుల ఆకాంక్షలకే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. పులిచింతల నిర్మాణం చేపట్టి అది ఒక కొలిక్కి వచ్చేలా చేశారు. దశాబ్దాల నాటి కృష్ణా డెల్టా వాసుల కోరికను ఆయన తీర్చారు. అవే కాదు, వెలుగొండ టెన్నెల్, గుండ్లకమ్మ, హంద్రీనీవ, గాలేరు నగరి, గండికోట, తెలంగాణలో కలవకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఇలా అనేక ప్రాజెక్టులను చేపట్టిన ఘనత రాజశేఖర రెడ్డిదే. అవే కాదు, సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన తనదైన ముద్ర వేసుకుని పేదల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, ఫీజు రియంబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, అలా ఎన్నో పథకాలను శాచ్యురేషన్ పద్ధతిలో పార్టీలకు అతీతంగా పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్దే. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రులు ప్రత్యేక గుర్తింపు పొందడం అరుదైన విషయం. అలాంటి ఘనత వైఎస్కే దక్కింది. వైఎస్ అంటే ఒక విశ్వసనీయత, వైఎస్ అంటే ఒక వాగ్దానం, వైఎస్ అంటే ప్రజల ఆశలకు ప్రతిబింబం. అందువల్లనే ఆయన మన మధ్య లేకపోయినా మన గుండెల్లో ఉన్నారు. జగమంత జనాన్ని ఆయన తన కుమారుడు జగన్కి అప్పగించి వెళ్లిపోయారు. ఏ తండ్రికి ఏ కుమారుడు సమర్పించలేని స్థాయిలో నివాళిని జగన్ ఇవ్వడం ద్వారా ప్రజల గుండెల్లో తండ్రిని చిరస్థాయిగా నిలబెడుతున్నారు. ప్రాజెక్టులన్నీ పూర్తయి వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అన్న భావన కలిగినాడు వైఎస్ రాజశేఖర రెడ్డికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది.